స్పీకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, గౌరవప్రదమైన పర్మిషన్ తీసుకోకుండా, అది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ వల్ల, నేను ఇప్పుడు చెప్పినట్టుగా హెల్త్ బాగాలేదు, లేదో ఇంకేదో కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి, లేకపోతే ఇంకో దేశం వెళ్ళడం, ఇట్లాంటి ఏదో సంథింగ్ ఉండడం వల్ల నేను ఈ సెషన్కి హాజరు కాలేకపోతున్నానని స్పీకర్కి ఇన్ఫామ్ చేయడం అనేది మినిమం కట్టసి. అది రూల్స్లో ఏముందో నాకు తెలియదు, మీరు చెప్పాలి. అది చేయకుండా, అది చేయట్లేదు. ఒకవేళ అలా చేశారనుకోవడానికి కూడా నాకు అపోజిషన్ లీడర్ రోల్ ఇవ్వలేదు కాబట్టి నేను రానడం అనేది రీజన్ కాదు, అదో ఫూలిష్ రీజన్ అది. కాబట్టి ఈ రెండింటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? కృష్ణ గారు, ఖచ్చితంగా సభ్యుడు హాజరు కాలేకపోయిన పరిస్థితుల్లో స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉంది, ప్రాక్టీస్లో ఉంది, రూల్స్లో ఉంది. అది ఏదో 1-2 రోజులు అంటే పర్వాలేదు, కానీ కాన్సిక్యూటివ్గా కొన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యేటైతే ఈ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది స్పీకర్. మోర్ ఎవర్ ఈ 11 మంది శాలరీస్ డ్రా చేస్తున్నారా లేదండి? అవును, నెల ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రజల డబ్బు తీసుకుంటున్నారు కదా. ఆ తీసుకుంటున్నప్పుడు దే ఆర్ రెస్పాన్సిబుల్, దే షుడ్ అటెండ్. ఎందుకు ఎలక్ట్ అయ్యారు, ఎందుకు శాలరీ తీసుకుంటున్నారు? అసెంబ్లీకి హాజరయ్యి వాళ్ళ ప్రజల సమస్యలు వినిపించడానికి వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ డ్యూటీ వైలేట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, సెటరేట్ ది థింగ్స్. ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది భారతదేశంలో ఒక రూల్ సెట్ చేయడానికి. ఈ రాజ్యాంగ ప్రొవిజన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలాగ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళని, ఇట్లా దొంగతనంగా డబ్బులు తీసుకునే వాళ్ళని, ఇట్లా డ్యూటీలు ఎగ్గొట్టి డబ్బులు తీసుకునే వాళ్ళని, శాలరీస్ డ్రా చేసే వాళ్ళని సెటరేట్ చేయడానికి ఖచ్చితంగా రేపు డిబేట్ జరగాలి. దీంట్లో హౌస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. ప్రజల డబ్బు అండి అది. ఎందుకు ఎలక్ట్ అయ్యావు నువ్వు? ఎంతమందికి అవకాశం ఉంటుందండి? రికవరీ కూడా చేయాలి, రికవరీ చేయాలి, పెన్షన్లు కూడా ఇవ్వకూడదు, పెన్షన్లు ఇవ్వకుండా రూల్ తీసుకురావాలి. ఫ్యూచర్ కంటెస్ట్ కనీసం ఒక ఎలక్షన్కి బార్ చేయాలి వాళ్ళని, 1-2 ఎలక్షన్కి డిబార్ చేయాలి. ఎగ్జామ్ డిబార్ చేసినట్టుగా, రెండు ఎగ్జామ్స్ డిబార్ చేసినట్టుగా వీళ్ళని 2 అసెంబ్లీలకు డిబార్ చేయాలి. రూల్ సభ క్రియేట్ చేయొచ్చు. రూల్ అవును, సభ నియమాలను సవరించవచ్చు కదా, అసెంబ్లీ కొత్త నియమాలు తయారు చేయొచ్చు కదా. అందువల్ల మీ డిబేట్ ద్వారా నా అప్పీల్ ఏంటంటే స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ఒక గ్రేటెస్ట్ చరిత్రాత్మకమైన అవకాశం వచ్చింది మీకు. భవిష్యత్తులో ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎడమెంట్ ఫెలోస్, ఈ అడ్డం తిరిగే మనుషులు, ఈ రాజ్యాంగానికి గౌరవం లేని మనుషులు, చట్టానికి, రూల్ ఆఫ్ లాకి గౌరవం ఇచ్చలేని మనుషులు ఎలక్ట్ కాకుండా ఇలా దొంగతనంగా డబ్బులు శాలరీ డ్రా చేసేవాళ్ళు, ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు రాకుండా డీబార్ చేస్తూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఏంటంటే సభ అంటే ఎంత అదృష్టం అంటే, ఒక అసెంబ్లీ సభ్యుడు ఎలక్ట్ కావటం అంటే ఎన్ని జన్మల అదృష్టం అంటే నాకు అర్థం కాదు. ఎంతమంది పోటీ పెడితే మనం ఎలక్ట్ చేసుకుంటారు ప్రజలు? ఎంతమంది కోరుకుంటుంది అసెంబ్లీకి వెళ్ళాలని? నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆబ్సెంట్ అవుతావా? నువ్వు ప్రజల సమస్యను ప్రస్తావించవా? నువ్వు వ్యక్తిగతంగా ఫీల్ అవుతావా? నాకు ఇస్తారా లేదంటావా? నేనంటావా? ఏంది నీ అహంకారం? నాకు అర్థం కాదు. ఏంది నీకు రాజ్యాంగం ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ వ్యవస్థలను ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామ్య ఇన్స్టిట్యూషన్ని నాకు సభ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను నాకు అంటే ఏంటిది? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు ప్రజాస్వామ్యాన్ని. కనుక దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ మన స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి వెంటనే రేపు సభలో చర్చించి దీని మీద నోటీస్ ఇచ్చి డిబార్ చేయాలి వాళ్ళని. అంతే, స్పెషల్ డిబేట్ ఒక్క సెషన్ కాదు, రాబోయే 2 అసెంబ్లీలకి వాళ్ళని డిబార్ చేయాలి. దీని మీద ఒక ప్రజాస్వామ్యానికి ఏం గౌరవం ఉంటుందండి? ప్రత్యేకమైన షార్ట్ డిస్కషన్ లేకపోతే ఇంకో ఫామ్ లోనో ఒక చర్చ జరగాలి. మాకు డబ్బులు ఉన్నాయి, మేము 20 కోట్లు పెడితే 50 కోట్లు పెడితే గెలుస్తాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా అని నాకు అర్థం కాదు. డబ్బులుంటే గెలిస్తే నీకు ఇష్టమేనా? చర్య తీసుకోవాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారిని అంచపోతే ప్రజాస్వామ్యాన్ని విలువ ఉండదండి. ప్రజాస్వామ్యానికి గౌరవం ఉండదు, సభకు గౌరవం ఉండదు. మోకరైపోదు అసెంబ్లీ. ఇది సెట్ చేయాలి. ఇది రైట్. నారాయణ రెడ్డి గారు, ఒకటి వీళ్ళు అనర్హులు అవుతారు అనే దాని మీద ఒక చర్చ. దానికంటే ముందు స్పీకర్ గారికి కనీస సమాచారం కూడా లేకుండా గైరాజరవడం సెషన్ మొత్తం.
ఇప్పటికి ఇది మూడో సెషన్, రాబోయేది మూడో సెషన్. గెలిచిన తర్వాత వచ్చారు, గారికి ఇన్ఫార్మ్ చేయ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు అంతే, మళ్ళీ రాలేదు రాలేదు. అది ఒకటి. ఏదైనా కూడా సరే ఇది ఐదో సెషన్, వరుసగా ఐదో సెషన్ అంటే ఈ పార్టీకి 60 రోజులు ఎప్పుడో క్రాస్ అయిపోయింది. అయినా వీళ్ళ ఇది కాలేదంటే ఒకటి దొంగ సంతకాలే, అది స్పీకర్ గారే చెప్పారు, హౌస్లోనే చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కనీస గౌరవ మర్యాదలు, సభా